జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అక్క జాగ్రత్త. అయ్యో అమ్మా జాగ్రత్త అమ్మా. మనసులో స్వామివారిని ధ్యానించుకుంటూ ఆ సంకల్పం పూర్తి చేయండి. ఆ పరమశివుడి కృప తప్పకుండా మీకు లభిస్తుంది. మీ అమ్మగారికి ఏమీ అవ్వదు. అక్క నువ్విక్కడే కూర్చో, నేను వెళ్ళి నీళ్లు తెస్తాను. కృష్ణ ఏం కాదక్క, నేను చేస్తా అన్నాను కదా, నేను చేస్తాను. ఇలా రా. నూటొక్క బిందెలతో అభిషేకం పూర్తయిపోయిందక్క. కృష్ణ ఇదంతా నా వల్లే కదా. నేను శ్రీకాంత్ని ప్రేమించుండకపోతే అమ్మకి పరిస్థితి వచ్చుండేదే కాదు. అంతా నా మూలంగానే జరిగింది. నేను పాపిష్టిదాన్ని. అసలు నా రాతే మంచిది కాదు. అక్క ఏంటా మాటలు? నువ్వు చాలా మంచిదానివక్క. ఏ పాపం తెలియని పసి మనసక్క నీది. అమ్మ ప్రాణాలకి ఏమీ కాకూడదనే కదక్కా నీ జీవితాన్ని కూడా కోల్పోవడానికి సిద్ధపడ్డావు. నీ వల్లే అన్ని కష్టాలు అని అనుకోవద్దక్కా. అలా జరగాలని ఉంటే దానికి కారణం నువ్వెలా అవుతావు చెప్పు? ప్రేమించడం తప్పని ఎవరన్నారు? ఆ దేవుడు కూడా ప్రేమకి దాసుడే. ప్రేమ తప్పెలా అవుతుంది? నువ్వే తప్పు చేయలేదక్కా, నువ్వే తప్పు చేయలేదు. నువ్వు బాధపడకు, అమ్మకేమీ కాదు, తప్పకుండా కోలుకుంటుంది. ముందు స్వామివారికి అలంకరణ చేసి పూజ చేద్దాం పదక్కా. ఓం శివాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం చుంజయాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. ఓం అఘోరేభ్యో తఃపురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ భవానీ శంకర స్వామినే నమో నమః. నీరాజనం సమర్పయామి. హారతి కళ్ళకద్దుకోండమ్మా. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. హరి ఏంటమ్మా ఏడుస్తున్నావేంటి? అమ్మకేం కాదు కదా, అమ్మ బ్రతుకుతుంది కదక్క. హరి అమ్మకేమీ అవ్వదు, ఏమీ అవ్వదు, నువ్వేడవకు. అమ్మని చూడకుండా నేను ఉండలేనక్క. అమ్మే కదక్క రోజు నాకు అన్నం కలిపి తినిపించేది. అమ్మకేదైనా అయితే నేను అన్నం కూడా ముట్టుకోను. చెప్పాను కదమ్మా, అమ్మ ఆరోగ్యంగా హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంది. అక్క నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే హరి, దేవుడు అన్నీ వింటున్నాడు కదా. అమ్మకేమీ అవ్వకుండా ఆయన చూసుకుంటాడు. అమ్మ ఖచ్చితంగా కోలుకుంటుంది. శంకర, ఓ ముక్కంటి,
ఆడబిడ్డల కన్నీటి మొర ఒక్కసారి ఆలకించవయ్యా. ఆ బిడ్డలు తల్లి కోసం తల్లడిల్లిపోతున్నారు. నువ్వే ఆ అమ్మకి ప్రాణరక్ష. ఓ భోళాశంకర, కరుణించి ఈ ఆడబిడ్డలని కటాక్షించవయ్యా. అమ్మా, స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. ఇక స్వామివారి నైవేద్యం సమర్పించిన పిమ్మట ఆ స్వామివారి ప్రసాదాన్ని మీ నలుగురు అక్కచెల్లెళ్ళు ఈ ఆలయ నేల మీద కలిసి మునివేళ్లతో భోజనాన్ని కలుపుకుని ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. ఇక మీరు కూర్చుంటే ఆ ప్రసాదాన్ని మీకు వడ్డిస్తాను. అలాగే పంతులు గారు. అమ్మా, ఇంతటితో స్వామివారి సేవని పూర్తి చేశారు. ఆ స్వామి కటాక్షం మీకు సిద్ధిస్తుంది. మీ అమ్మగారిని ఆయన తప్పకుండా కాపాడతాడు. ఆ స్వామివారి బొట్టుని మీ అమ్మగారికి పెట్టండి, మర్చిపోకండమ్మా. అలాగే పంతులు గారు. అమ్మా, ఆ స్వామివారి బొట్టుని మీ అమ్మగారికి పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.